పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, సోషల్ మీడియా మిత్రులందరికీ ఉద్యమ నమస్సులు. మొదటి నుంచి గుంటూరు కేంద్రంగా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి 3 దశాబ్దాలుగా మీరు అండదండలు అందిస్తూ వచ్చారు. మీ మద్దతు, మీ సహకారంతో ఈ వర్గీకరణ స్వప్నం నెరవేరబోతున్న ఈ సమయంలో మీ ప్రోత్సాహం, మీ సహకారం మరింత అందించాలని కోరడం కోసం నేను గుంటూరులో ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను. ఈ విషయాన్ని నా సోదరులందరూ గుర్తించి సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఓకే, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను వైసీపీ సామాజిక న్యాయంగా చూస్తుందా, అది దళితుల మధ్యలో ఒక చిచ్చుగా చూస్తుందా అనే విషయాన్ని పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే స్పష్టతనివ్వాలి. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సామాజిక న్యాయం అంశంగా చూస్తున్నదా, లేదా దళితుల మధ్యలో ఇది చిచ్చుగానే భావించుకుంటున్నదా అనే విషయాన్ని నేరుగా స్పష్టతనివ్వాలి. అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే స్పష్టంగా ప్రకటించాలి. అట్లా కాకుండా నిన్నగాక మొన్న శాసనసభలో వర్గీకరణ అంశం తీర్మానం జరిగిన తర్వాత ఆ తీర్మానం మీద తమ వైఖరిని చెప్పదలుచుకుంటే నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పాలి. దాన్ని సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా అని నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి. దాన్ని సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా అని.